ఆదిలాబాద్ పట్టణంలోని 170 కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఆ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమస్యలను ప్రస్తావిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ హోరెత్తిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటనారాయణ మాట్లాడుతూ దాదాపు 8 సంవత్సరాలుగా 170 కాలనీలో నివసిస్తున్న స్థానికులు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్, రోడ్డు, తాగునీటి సదుపాయాల కల్పనకు అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇంటి నంబర్లు కేటాయించి స్థానికుల ఇక్కట్లకు పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్లోని మావల పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్న 170 కాలనీలో నిరుపేదలు దాదాపు గత 7-8 సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ స్థలంలో ఇళ్లు వేసుకొని నివసిస్తున్నారు. దాదాపు 8 సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదల్ని గత ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మున్సిపల్ పాలకవర్గం కానీ వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. అక్కడ చిమ్మ చీకట్లో విద్యుత్ సౌకర్యం లేకుండా నివసిస్తున్నారు, తాగునీరు లేకుండా నివసిస్తున్నారు. కనీసం ఆ ఇంటికి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కానీ ఇళ్లకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు. ఇప్పటికి కూడా అక్కడ 8 సంవత్సరాల నుంచి ఎలాంటి సౌకర్యాలు లేకుండా నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆ కాలనీ ప్రజలందరూ కలిసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏంటంటే మనిషికి కనీసమైనటువంటి అవసరమైనటువంటి నీటి సౌకర్యమైనా మీ మున్సిపల్ నుంచి కల్పించండి. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కల్పించినట్టు మీరు కృషి చేయండి. అదేవిధంగా రోడ్ సౌకర్యాలు కల్పించండి. అక్కడ కనీసం ఆ ఇంటికి కావాల్సినటువంటి ఇంటి నెంబర్లు ఇచ్చినా వాళ్ళ స్థలానికి వాళ్ళకి హక్కు వస్తుంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది వచ్చి ఇళ్ల స్థలాలు మావేని బెదిరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అక్కడ నుంచి గుడిసెలు పీకేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అటువంటి భయభ్రాంతులకు గురవుతూ పేదలు అక్కడ బతుకుతున్నారు. కనీసం వాళ్ళు ప్రతిరోజు కూలి పని చేసుకుంటే తప్ప వాళ్ళకు పూట గడవని పరిస్థితి ఉన్నటువంటి నిరుపేదలే వాళ్ళు. ఎక్కడో జాగాలు ఉంటే అక్కడ వచ్చి ఉండే పరిస్థితి ఉండదు. అటువంటి నిరుపేదలను ఈరోజు అనేక మంది భూబకాసురులు అక్కడికి వచ్చి భూములను ఆక్రమించడానికి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి వాళ్ళకి అక్కడ